myself మేఘనా. హలో myself ప్రణీత. అదేంటి యోర్స్ భవ్య ఛానల్ అని పెట్టి మీమిద్దరం వచ్చారని చూస్తున్నారా? అదేనండి, మొన్నేమో భవ్యక్క షూట్కి వెళ్ళి టైడ్ అయ్యి వచ్చింది. ఈరోజేమో కాలేజ్కి వెళ్ళింది. మా అక్క కాలేజ్కి వెళ్ళేదే అమ్మాస్కి పుణ్యానికి. ఎగ్జామ్స్ రోజు కూడా వెళ్ళకపోతే ఎలా చెప్పండి? అందుకే అక్క నువ్వు కాలేజ్కి వెళ్ళి ఈరోజు వ్లాగ్ మేము స్టార్ట్ చేస్తామని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేసాము. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసుకోవాలనుందా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇట్స్ ఎ సీక్రెట్, చెప్పకూడదు కానీ చిన్న క్లూ ఇస్తాం. అదేంటంటే ఈరోజు మేము ఒక కర్రీ చేయబోతున్నాం. అది ఏం కర్రీయో గెస్ చేసి కామెంట్లో పెట్టండి. ఏంటి పెద్దోళ్ళే వంటలు చేస్తారా, చిన్నపిల్లలు చేయకూడదా? చిన్నపిల్లలు చేయకూడదా? చిన్నపిల్లలు చేసి చూపిస్తాం, తగ్గేదేలే. ఓకే, ఇప్పుడు మనం వంట దగ్గరికి వచ్చేసాం. ఈ రోజు వంట ఏంటంటే చేపల పులుసు. అయినా నాకు తెలిసినంత కూడా దీనికి అంత కూడా తెలీదు. ముందర షార్ట్స్ మానేసి నేనేం చేస్తున్నానో దగ్గరుండి చూడు, అర్థమైందా? సరే సరే సరే, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. దాని తర్వాత నువ్వు దానిపైన వెళ్ళి కూర్చోవాలి, సరిపోద్ది. మరి స్టవ్ వెలిగించాక ఏం చేస్తారు? గిన్నె పెడతారు, అది కూడా తెలీదా? కాదు, అవన్నిటికన్నా ముందు ఇంగ్రీడియంట్స్ చెప్పాలి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓ అవును కదా, మర్చిపోయా. ఇప్పుడు చేపల పులుసుకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను రండి. ఇది చింతపండు పులుసు. దీంట్లో నేను ఆనియన్, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇది చేపలు. ఇవి 2-3 టైమ్స్ కడుక్కోవాలి. దాని తర్వాత సాల్ట్, పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెంసేపు 5 మినిట్స్ పక్కనైనా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవాలి. ఇది సాల్ట్, కారం, పసుపు, టొమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆయిల్. మనము ఈ గిన్నెలోనే ఎందుకు చేసుకోవాలంటే ఈ గిన్నెలో చేసుకుంటే మనకి చేప ముక్క అనేది విడదు. చేప ముక్క అనేది విడదు. చాలా మంది కూడా ఈ గిన్నెలోనే చేసుకుంటారు. చాలా తెలుసే. సరే రండి స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ మనం ఇలానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర చూసా, సేమ్ ఇలానే కట్ చేస్తారు. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చెత్త పిల్ల అంటే అది ఇవి నాకు త్వరగా ఇది పట్టుకో. చాలా వెయిట్ ఉంది. దాని తర్వాత ఇది వేసుకోవాలి. దీంట్లో ఆనియన్స్ వేసుకున్నాం కదా మనం. ఏంటిది? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం మొత్తం వేసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వేసేసుకోవాలి. యా, మీరు ఒక్కటొచ్చు, ఇది అది కూడా రాకపోతే బాగోదు కదా, అందుకే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మీరు. దీంట్లో మళ్ళీ ఒకసారి ఏమేమి వేసుకున్నానో చెప్తున్నాను. ఆనియన్, జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. దీన్ని గ్రైండ్ చేసుకొని ఇలా వేసేసుకుంది. వీడియోలో అవ్వాలి కదా, అందుకే కదా. సర్లే సర్లే సర్లే, ఇలా ఇవి చెప్పడం వచ్చు, ఏం వండడం రాదు. బాగా మిక్స్ చేసుకోండి. అది కూడా మేము ఎందుకు ఇక్కడ ఇలా ఇక్కడ ఈ బయట పెట్టుకొని ఎందుకు చేసుకున్నామంటే ఈ నేచర్లో, ఈ చెట్లలో హాయిగా చేసుకోవచ్చు అని చెప్పి చేసుకుంటున్నాం ఇక్కడే. అమ్మా, రేపు మనం మూత పెట్టేసుకుందాము. చూడండి, చూడమ్మా చూడు. అబ్బా,
చంప చెల్లు అన్నాను నీకు. ఇటీ చేతిలో పెట్టుకున్నావు అనుకో చూడు. ఇది నువ్వు తీ, గాడిదలాగా పెరిగావు. తీ తీ. అది కూడా రాదనుకున్నావేంటి నాకు? చి, 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 చి. ఎందుకు పుడతారో కూడా తెలియదు కొంతమంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నీలాంటి ఆహా, ఎంత చల్లగాలి వస్తుంది. చల్ల చల్లగా గాలి మెల్లమెల్లగా. అంతెందుకు పొట్టిగా ఉన్నావు, గ్యాస్ అందట్లేదని బయట పెట్టుకుందా అని చెప్పొచ్చు కదా. నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. ఇవన్నీ ఎందుకు? వేసెళ్ళు గీచలు. ముందర వంట వండడం నేర్చుకో, అర్థమైందా? యా, దాని తర్వాత ఇప్పుడు మనం చేపలు ఉన్నాయి కదా, కడుక్కొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. స్లోగా వేసుకోవాలి మనం, ముక్క విడకూడదు. అటు పెట్టు. ఇది మనకి బాగా మగ్గాలి. ఫిష్ని ఇలా కదపకూడదు మనం, మగ్గేదాకా పెట్టు. వచ్చి పెట్టు నువ్వు. క్లాత్ కూడా తీసుకోవడం కాదు. ఫోన్ చూడడం మాత్రం బాగా వచ్చు. పెట్టు. ఇది మగ్గేదాకా మనం ఉంచుకోవాలి. నన్ను అయితే పడేసినట్టున్నావు నువ్వు. సరే, ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకోకూడదు, దీన్ని ముక్క విడిపోతుంది. తర్వాత మనం టొమాటోస్ వేసుకోవాలి. దీంట్లో జ్యూస్ ఎప్పుడు వస్తుంది? రావా? వస్తుంది కదా మమ్మీ. మూసుకొని చూడు, అర్థమైందా? అడగడం వచ్చు, చేయడం రాదు. ఈ ఒక్క మాటతో ఆడేసుకుంటున్నాను. యా, దీని తర్వాత కారం వేసుకోవాలి, 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. దాని తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఇది ఆ గిన్నె ఇవ్వు. ఇదా? ఆ గిన్నె త్వరగా. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఇదా? తొందరగా వేసే. యా, దాని తర్వాత పులుసు వేసేసుకోవాలి మనం. ఇది ఇవ్వు. ఇంకా దీంట్లో ఇంకా జ్యూస్ ఉంటుంది మనకి, దాన్ని తీసుకోవాలి. ఆ వాటర్ ఇవ్వు, ఆ వాటర్ ఇవ్వు. దీంట్లో పోయి వాటర్ వెయ్యి వెయ్యి. చాలు. గరిటది. ఏ గరిట? ఇది. ఇదా? కళ్ళు గుడ్డు. మళ్ళీ దీంట్లో జ్యూస్ ఇంకా ఉంటుంది కాబట్టి మనం తీసేసుకొని ఇంకా జ్యూస్ వేసుకోవాలి. మనకి చింతపండు తీసేయాలి, మొత్తం కొంచెం కూడా ఉండకూడదు. చూడండి, నేను ఇంకా వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చింది పులుసు. సాల్టీ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాం మనం. 1. ఎందుకు 2 స్పూన్స్ వేసుకోవాలి? సరే చూడని చెప్పాను నేను. ఏం రాదు, అడగడం ఒక్కటొచ్చు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. గాడిద ముఖం. కొంచెం ఉప్పు. ఒక 2 స్పూన్స్ 1.5 స్పూన్ వేసుకుంటే చాలు. గూగుల్ చూడండి ఎలా వస్తున్నాయా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. దాని తర్వాత అయిపోయింది. ఇంకా జ్యూస్ ఉంటుంది. అయిపోయింది, అది ఒక్కటి వచ్చు. నిన్ను అసలు ఏంలే, అయిపోతే తిందామని ఆకలిస్తుంది. అది ఆ గిన్నెటి ఇవ్వు. ఇదా? అదే ఇదా అంట. చూసారా, బాగా పిసకాలి. చింతపండు నుంచి జ్యూస్ వస్తుంది అప్పుడే మనకి.
కర్రీ వండుతున్నావు ఏంటి దాంట్లో ఇలా ఏదో ఆడుతున్నావు? ఛీ. ఇంకా పులుసు వేసేసుకోండి. తర్వాత అన్న అయిపోయినాయి. అయ్యో నేను పసుపు వేయడం మర్చిపోయాను. అర్థమైందా? నన్ను అంటావు కదా పసుపు వేయడం మర్చిపోయావు. ఏం మాట్లాడలేదా? పసుపు 1/2 స్పూన్ వేసుకుంటే చాలు, కొంచెమే కావాలి మనం పసుపు వేయాలి. ఇలా చూడండి ఉడుకుతుంది. మనము ముక్కల్ని అస్సలు కదపకూడదు, కదిపితే మనకి అవి మూడోసారి విడిపోతాయి. చెప్పడం చెప్తే మంచిదే కదా. పైన దవ్వేదాకా క్లోజ్ చేసుకోవాలి. ఆహా ఎంత మంచి స్మెల్ వస్తుంది, నోరు ఊరిపోతుంది తెలుసా. నాకు రావట్లేదు. సరిపోయింది. నీకు అసలు చూడండి ఆహా ఈలో పీస్ చూడండి. తలగే నాకు ఇంకే కావాలి, నేను వేసుకుంటా. నీ తలకాయ నా తలకాయ తిను. ఇప్పుడు మనం కొరియాండర్ లీవ్స్ వేసుకుందాము. సారీ కొరియాండర్ వేసుకుందాము, కొత్తిమీర. పైన అలా వేసుకుంటే ఆహా నోరు ఊడిపోతుంది. చాలా అంటే చాలా, ఎప్పుడు తిందామా అని ఉంది తెలుసా. చెప్పాగా అప్పుడే పిల్లల మజాకా. ఎప్పుడు చెప్పా? చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. అయ్యో ఇంకెన్ని వేస్తావు? మొత్తం వేస్తా, ఏం పోయింది, టేస్ట్ మంచిగా వస్తుంది. ఎప్పుడన్నా చేసావా? తెలీదా? చేయలే, ఫస్ట్ టైమా? అవును ఫస్ట్ టైం కదా, అయినా ఇంత బాగా చేశాను. శబాష్ శబాష్. అది మేము చెప్పాలి, నువ్వు కాదు. నువ్వు చెప్పకపోయి నేను చెప్పుకుంటానే, నాకు నచ్చింది. యా చూడండి పైన అలా జల్లేసుకుంది. యా బాబోయ్ అక్కడ పడుతుంది, వెళ్ళి చూడు. ఎక్కడ? పిచ్చి మాలోకం. చూడండి ఇప్పుడిప్పుడే చిక్కు పడుతుంది. చిక్కుపడడం అంటే ఏంటి? అదిగో అలా జ్యూసీగా వస్తుంది చూడు, ఇప్పుడిప్పుడు అలా బుడగలు దాన్ని అంటారు. చిచ్చి ఎందుకు ఎందుకు పుడతారు? అర్థమైందిలే. చూడండి ఆహా ఇంత మంచి వాసన, నోరు ఊరిపోతుంది. ఇంకా తిని అయిపోతుంది, మమ్మీ వస్తుంది, తిని ఎలా ఉందో చెప్తుంది. మేము కూడా తిని ఎలా ఉందో చెప్తాం మీకు. 안녕하세요. 반갑습니다. ఏమైంది నీకు ప్రణీత? నీకేమైంది? ఎవరికి కాల్ చేస్తున్నావు? నీ హాస్పిటల్కి కాల్ చేస్తున్నా, నీకేమైనా ఎక్కిందేమోనని. ఎందుకు? ఏదో చేస్తున్నావు ఇందాక నుంచి, అర్థం కావట్లే. అరే అరే నేను కొరియన్ భాష మాట్లాడుతున్నా. ఓహో కొరియన్ భాష. కొరియన్ భాష మరి అంతలా ఉంటుందా? ఏదో అయిపోయినట్టు మాట్లాడుతున్నావు అందుకే. అచ్చా నీకు తెలియదు కదా. అవును దాంట్లో కేప పెడాల్సి ఉంటుంది తెలుసా? తెలుసు, ఎప్పుడు అదే కదా నువ్వు, BTS బ్లాక్ పింక్. టేస్ట్ ఇంకా తినే బిజీలో ఉంది. ఏమైనా తక్కువ ఎక్కువ అయిందా? ప్రేమ మాత్రం చాలా ఎక్కువైంది. అడగడం నాది బుద్ధి తక్కువ. సరే సో ఇదేనండి మా వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వ్లాగ్ ఇదేనండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.